హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు చిన్నారి నేస్తంలో బెండకాయ పప్పుచారు, టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. టైం సేవింగ్ అని తొందరగా అయిపోతుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసాను, ఇక్కడ దంచిన వెల్లుల్లి వేసాను. దానివల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసాను. టమాటా పప్పు కాబట్టి ఇందులో 4 టమాటాలు వేసాను. నేను ఇక్కడ కందిపప్పును ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసాను. కారం పసుపు పప్పుకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పప్పును ఆయిల్లో మగ్గించుకోవాలి. దీనివల్ల పచ్చివాసన అనేది పోతుంది, పప్పు అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇందులో నేను గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే టమాటా పప్పు చేస్తున్నాను కదా, మరీ గట్టిగా కాకుండా సెమీ లిక్విడ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి గ్లాసున్నర వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రావాలి. ఇలా విజిల్స్ రావగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ తీసేసి లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. టమాటా పప్పు కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పప్పులో చింతపండు వేయలేదు కాబట్టి గరిటెతో తిప్పినా కూడా మెత్తగా అవుతుంది. ఇందులో నేను 1.5 స్పూను సాల్ట్ వేసాను. పప్పు బాగా రుబ్బేశాను. ఇందులో తిరగమాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే ఆయిల్లో ఉడికిచ్చేసి పెట్టేశాను కాబట్టి. ఇప్పుడు బెండకాయ పప్పు చారుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక కడాయి పెట్టుకుని అందులో జీలకర్ర వేశాను. ఇక్కడ కట్ చేసిన బెండకాయ ముక్కలు వేశాను. ఇవి మరి ఎక్కువ ఫ్రై కాకుండా పైన స్కిన్ ఒకటి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసేసుకొని అదే ఆయిల్లో నేను ఆనియన్స్ వేసుకున్నాను, టమాటాస్ కూడా వేసాను. టమాటాలు కొంచెం మెత్తగా కాగానే ఫ్రై చేసుకున్న బెండకాయ ఇందులో వేసుకోవాలి. మనం టమాటా పప్పు కోసం చేసిన పప్పులో సగం ఈ బెండకాయ మిశ్రమంలో వేసుకోవాలి. చూడండి, ఈ పప్పును కూడా ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి నేను చింతపండు కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే పప్పులో టమాటా వేసాను, తిరగమాత వేసేటప్పుడు కూడా 2 టమాటాలు వేసాను. అందుకోసమని కొంచెం చింతపండు రసం వేసాను. పప్పు చారుకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా లిక్విడ్కు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేశాను. 1.5 స్పూను సాల్ట్, 1 స్పూను కారం సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు ఉడికింది, బెండకాయ ఆల్రెడీ ముందే ఉడికించినాం కాబట్టి కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పప్పుచారు కన్సిస్టెన్సీ వచ్చేసింది. బెండకాయ పప్పుచారు రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.